తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నా అదృష్టం అని ఖచ్చితంగా నేను చెప్తాను, ఎందుకంటే ఓ విద్వన్ మణిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అనేక విషయాల గురించి మాట్లాడబోతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఫైన్ ఫైన్. అసలు కామాఖ్య టాక్ ఆఫ్ ది టౌన్. అసలు ఏమైనా ఆర్థిక బాధలు ఉన్నాయా, కామాఖ్య వెళ్ళిపోండి. లేకపోతే పెళ్లిళ్ళు అవ్వాలా, కామాఖ్య వెళ్ళిపోండి. ఇంకా సమస్య ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ కామాఖ్య అనేది వింటున్నా. ఎంతవరకు సమంజసం గురువు గారు? కామాఖ్య వెళ్ళటమే కాదు, అక్కడ పంచబలులు అని పంచబలు. ఈ పంచబలులు అంటే ఏమిటి? ఒక గుమ్మడికాయ, ఒక చెరకు గడ, ఒక చేప, ఒక పావురం, 4, 5 దున్నపోతు. ఈ 5 బలిస్తారు. ఏమిటి పంచబలులు ఇస్తే? ఈ పంచబలులు ఇస్తే అసలు మీకు తిరుగు లేదండి, ఏ పనైనా సరే అయిపోతుంది. అవునా? ఇది చాలా బాగానే ఉంది కదా. సరే, అందుకని నేను కూడా ఇచ్చాను. ఈ 5 బళ్ళు నేను కూడా ఇచ్చాను. 1,50,000 రూపాయలు అవుతుంది ఆ రోజున. ఇవాళ కాస్ట్ ఎంత అవుతుందో నాకు తెలియదు. సరే, ఈ పంచబళ్ళు ఇస్తే ఏమైనా జరుగుతుందా? ఏమైనా జరుగుతుందంటే దున్నపోతు వస్తుంది. నేను చూసింది అంతే. అసలు మీరు ఊరికనే చెప్తున్నారా, లేకపోతే అసలు మీరు నేను నిజంగానే ఇచ్చాను. ఏం జరుగుతుందో చూద్దామనే ఇచ్చాను. ఏదైనా కోరిక రీత్యా ఇచ్చారా? నా కోరిక లేదు, నాకేం కావాలి, నాకేం అక్కర్లేదు. అయినా సరే ఇంత నమ్మకంగా చెబుతున్నారు కదా, పోనీ నేను ప్రధానమంత్రిని అవుతాను, చూద్దాం అని ఇచ్చేసారా? అంతేగా. మళ్ళీ కోరిక అనుకున్నప్పుడు నాకేదో జీడీ కొనిపెట్టు, లాలీపాప్ కొనిపెట్టు అని ఎందుకు? మాలో అంతే. అయితే దెబ్బ ఒకేసారి ప్రధానమంత్రి అవుదాం, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుదాం అనే కోరిక అవ్వం. ఏమీ అవ్వం. మీ ముఖాన రాసిపెట్టి లేనిది మీకు ఏదీ రాదు. మీరు ఎంత జపం చేసినా, ఎంత తపం చేసినా మీకు ఏదీ రాదు. ఒకవేళ అలా రావాలి అంటే హిరణ్యకశ్యపుడిలాగా 12,000 దివ్య సంవత్సరాలు టు బి అండర్లైన్డ్, 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయాలి. ఒంట్లో ఉన్నటువంటి రక్తము, మాంసం అంతా క్షీణించిపోయి, చర్మం కూడా పోయి కేవలం ఎముకలతో అలా మిగిలి ఇంకా తపస్సు చేస్తూ ఉంటే అప్పటికి ఆ దేవుడు కరుణించి మీ యొక్క కోరికని, అది కూడా కొంతవరకే తీర్చాడు. సో అనుకున్నవన్నీ జరుగుతాయా? ఏమీ జరగవు. అలా ఏం జరగవు. మీకు మహా జరిగేది ఏమిటి అంటే, మన లౌకికమైనటువంటి ఈ చిన్న చిన్న కోరికలు ఇందాక చెప్పుకున్నాం కదా. పిల్లవాడి ఉద్యోగం రావాలి, పిల్లకి పెళ్ళి అవ్వాలి, లేదన్నా ఇల్లు కొనుక్కోవాలి, ఇట్లాంటివి ఏవైనా ఇవి జరుగుతాయి. కానీ ఆ పెద్ద లెవెల్లో ఉన్నటువంటి కోరికలు జరగవు. అవి వాళ్ళు ఆ బేరీజు వేసి చూస్తారు, నీకు ఇవ్వాలా వద్దా. ఏ రామరావణ సంగ్రామం జరిగినప్పుడు రావణాసురుడు చాలా గొప్ప శ్రీ విద్యాపరుడు, శాక్తేయుడు. ఆయన శ్రీ విద్య అనకూడదు, ఆయన గొప్ప శాక్తేయుడు. నికుంభల యాగం చేశాడు. నికుంభల యాగం అంటే ప్రత్యంకర యాగం. అని చాలా అమ్మవారు హోమగుండంలోంచి బయటకు వచ్చింది, దివ్యమైన రథాన్ని ఇస్తుంది, అస్త్రాలు ఇస్తుంది. ఆయన అజేయుడు అవుతాడు. మరి గెలవలేదే, పోయాడు కదా. కాబట్టి మీ ధర్మము అనేది ఉన్నదా లేదా అనే విషయాన్ని లెక్కేస్తుంది. మనం చాలామంది ఇదిగోనండి మేము ఈ మంత్రం చేసామంటే అవతల వ్యక్తులు చచ్చిపోతారు, అవతల వాడు తెల్లారి ఎప్పుడైతే చచ్చిపోతాడు. ఓకే, పోతే పోవచ్చు, నీ శక్తి పెరగచ్చు, పోతే పోవచ్చు. దాని ఎఫెక్ట్ 10 రెట్లు కొడుతుంటాయి. ఇలాంటి వాళ్ళకి ఎవరికి భార్య పిల్లలు ఉండరు. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, వాళ్ళు యక్షిణీ విద్యలు ఉన్నాయి అని. ఆ యక్షిణీ విద్యలు ఉన్న వాళ్ళకి సామాన్యంగా భార్య పిల్లలు ఎవరు ఉండరు. వాళ్ళు ఒక్కళ్ళే ఒంటిగుట్టు రామలింగం వల్లే వాళ్ళే పడి ఏడుస్తూ ఉంటారు. మేము ఇవన్నీ చేసాము అంటారు. ఎవరి కోసం? అసలు ఏమిటి యక్షిణి అంటే? ఇప్పుడు వట యక్షిణి అని వింటాము, లేకపోతే ఇంకా రకరకాల యక్షిణీలు ఉన్నాయి, వందల సంఖ్యల్లోనే ఉన్నాయి. ఏంటండి యక్షిణి అంటే ఏంటి అసలు? యక్షిణి అనేది ఒక దేవత. అంటే దేవతలు మనకన్నా పైన చాలా మంది ఉన్నారు. దేవగంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య యక్షిణీలు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఆ పైకి వెళ్ళేటప్పటికి దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లేన్లో ఇలా వీళ్ళు ఒక కళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళకి మన పైన ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. ఎలా శక్తులు ఉన్నాయి? జంతువులతో కంపేర్ చేస్తే మనకు కొన్ని శక్తులు ఉన్నాయి కదా. అలాగే మనతో కంపేర్ చేస్తే వాళ్ళకి కొన్ని శక్తులు ఉన్నాయి, వీళ్ళతో కంపేర్ చేస్తే పై వాళ్ళకి ఇంకా శక్తులు ఉన్నాయి. అందుకే చూడండి, ధర్మరాజుని యక్ష ప్రశ్నలు అడిగినప్పుడు నీకు నేను వరం ఇస్తాను అంటాడు యక్షుడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, నువ్వు యక్షుడివి కాదు. ఎందుకని అంటే యక్షులకి వరం ఇచ్చేటటువంటి శక్తి లేదు, నువ్వు కాదు, నువ్వు ఎవరు అంటే నేనేమో ధర్మరాజుని అంటే. సో అట్లాగా ఈ
లెవెల్స్ ఆ ఉన్నాయి యక్షులే యక్షిణీలు అంటే స్త్రీ రూపం. దాంట్లో ఉమ్, కిన్నెరలు, కింపురుషులు, ఉమ్, గంధర్వులు ఉమ్. వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో ఒక జాతి యక్షుడు, యక్షిణి. ఒక జాతి యక్షుడు. ఉమ్. ఇప్పుడు గంధర్వుల్ని మనం వశం చేసుకుంటాం, ఉమ్. దానికి మంత్రాలు ఉన్నాయి. ఉమ్. మనం కొన్ని దానికి ఏదో సెపరేట్ మంత్రాలు ఉన్నాయి. ఉమ్. ఆ మంత్రాలు కనుక చేస్తే ఆ యక్షిణి మనకు వశం అవుతుంది. ఉమ్. నీకేం కావాలంటే అంటే ఆవిడ దేనికి సంబంధించిన యక్షిణి అయితే ఆ కోరికలు నీకు తీరుస్తుంది. తీరుస్తుంది. నీకు ఇంట్లో వంట చేసి పెట్టు, వంట చేసి పెడుతుంది. లేదా ఎట్లా అండి, ఎట్లా సాధ్యపడుతుంది యక్షిణి అంటే? ఏదో ఒక దానికి ఒక బాడీ ఉండాలి కదా, బాడీతో వచ్చేస్తుంది. నీకు అవేం కనిపించవు అసలు. నీకు వంట అయిపోతుంది. కావాలి, ఆ వంట ఆ టైంకి అక్కడ వంట అనేది చేసి పెట్టి ఉంటుంది. దానికి పరికరం ఏమిటి మరి? ఏదో ఉండాలి కదా ప్రాక్టికల్ గా మనం తింటాం. చూస్తే. మనం తిన్నట్టే ఉమ్. మనం తింటాం. ఇప్పుడు సంభోగ యక్షిణి అని ఉంది. ఆవిడ భార్యకి మళ్ళీనే ఉంటుంది, ఇంట్లో వచ్చి నీ దగ్గరే ఉంటుంది, నీతో పాటు కాపురం చేస్తుంది. ఉమ్. కానీ దానివల్ల జరిగేది ఏమిటి ఆ అంటే మగవాడికి ఎటువంటి ఎఫెక్ట్స్ నువ్వు ఉంటాయి? నాశనం అయిపోతావు. అందుకని వాడి జోలికి వెళ్ళకూడదు. నువ్వు నాశనం అయిపోతావు. ఎప్పుడు కూడా దేవతలు చాలా మంది ఉన్నారు వీళ్ళ జోలికి. అంటే వీళ్ళంతా దేవతలు కాదు, ఉమ్. ఈ కింద category. పిశాచులు. ఉమ్. ఇప్పుడు పిశాచులు అని కొన్ని పిశాచి దేవతలు ఉన్నాయి. అయితే వాటి జోలికి వెళ్ళకూడదు. వాడి జోలికి వెళ్లకుండా ఉండటమే బెటరు. అంటే ఉపాసన చేయటం లాంటిది చేయకూడదు. మనకు ఒకటి ఉమ్. మనం చేసేవంటి పని మీద మనకి నమ్మకం పెట్టుకొని నువ్వు పని చేయి. ఉమ్. నువ్వు కష్టపడి పని చేయి. నీకు వచ్చే రిజల్ట్ ఏదో అది నువ్వు ఎంజాయ్ చేయి. ఈ యక్షిణి సాధన చేసే వాళ్ళు ఒక రకంగా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళ ఫేస్ ని గుర్తుపట్టచ్చు అని అంటుంటారు. నిజమేనా? పట్టచ్చు. ఎలా ఉంటారండి వాళ్ళు? కానీ ఉమ్. మనం పట్టలేము. ఉమ్. సామాన్యమైన అంటే ఆ మనం కా- యక్షిణి సాధన చేసేవాడికే తెలుసు. యక్షిణి అనేవాడు వాడు తెలుస్తాడు. ఎలా ఎలా ఉంటారు అసలు వాళ్ళు యక్షిణి సాధన వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఉంటారు అని అలా మనం చెప్పలేం. కానీ వాళ్ళ మొహం చూడగానే వీడు కాదు అని తెలుసు. ఇప్పుడు మనకి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాడు మనుషుల్లో ఉంటారు. వాళ్ళ మొహం చూడగానే వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నది అనే విషయం మనకు తెలుస్తుంది. అందులో ఎక్స్పర్ట్ అయిన వాడికి వీడి ఫలానా ప్రాబ్లం ఉన్నది అని డాక్టర్ చెప్పేస్తారు. తెలుసుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా రైట్.